సిరిసిల్ల నుంచి వేములవాడకి రైల్వే స్టేషన్ రావాలి, రైల్వే ట్రాక్స్ కన్స్ట్రక్షన్ జరగాలి అని అంటే మెయిన్గా మిడ్మానేరు పైన రైల్వే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ కావాల్సి ఉంది. ఇక్కడ చూడండి క్లియర్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికి. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద మార్పు అయితే ఉంది. ఆ మార్పు ఏంటి అనేది ఇప్పటికీ ఎవరు కూడా చెప్పలేదు. ఈ వీడియోలో మనమైతే క్లియర్గా అయితే ఆ మార్పు గురించి డిస్కషన్ అయితే చేసి మీ అందరికైతే తెలియజేస్తాము. ఖచ్చితంగా వీడియోకి లైక్స్ అయితే చేయండి అండ్ కంప్లీట్గా అయితే వాచ్ చేయండి. అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక వీడియో టాపిక్లోకి వెళ్తే, గతంలో తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రైల్వే లైన్కి సంబంధించి ఎక్కువగా అయితే ఫోకస్మెంట్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రైల్వే లైన్స్ వాళ్ళ నియోజకవర్గం నుంచి అయితే వెళ్ళబోతున్నాయి కాబట్టి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం. ఇది 100% ఖచ్చితమైన న్యూస్. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి చూస్తుంది. కాకపోతే భూసేకరణ ప్రక్రియ కానీ, వంతెనలు కానీ ఇవన్నీ కూడా చాలా లేట్ ప్రాసెస్ అయితే చాలా లేట్గా అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికి అయితే. ఇక్కడ అసలు విషయం ఏంటి, అసలు న్యూస్ ఏంటి అని అంటే, ఈ రైల్వే లైన్కి సంబంధించి మిడ్మానేరు పై నుంచి రైల్వే బ్రిడ్జ్ అయితే రాబోతుంది. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి. మీకు ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ రైల్వే బ్రిడ్జ్కి సంబంధించి గతంలో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అయితే రాబోతుందని అయితే గతంలో న్యూస్ అయితే రావడం జరిగింది. అవును, అది నిజమే. అప్పుడు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి గత ప్రభుత్వం అండ్ అక్కడ ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఆ బ్రిడ్జికి సంబంధించి దాదాపుగా 302 కోట్లు అయితే ఖర్చు అయితే కావాల్సి ఉంది. అప్పటి ప్రభుత్వం ఆ బ్రిడ్జికి అయితే మేము ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ చేసి తీరుతాము, మిడ్మానేరు పైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అయితే తీసుకొచ్చి మంచి లుకింగ్ అయితే తెలంగాణ వైపుకి అయితే అందరి దృష్టిని అయితే తీసుకొస్తాము. ఆంధ్రప్రదేశ్లో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అయితే ఉంది. తెలంగాణకి కూడా ఒక రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ని తీసుకొచ్చి కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ని చాలా ఇంపార్టెంట్ రైల్వే లైన్గా అయితే చేసి తీరుతామని చెప్పి గత ప్రభుత్వం అయితే ఎక్కువగా చెప్పడం జరిగింది అప్పట్లో. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇదంతా కూడా న్యూస్ మాత్రమే, మనం ఏది కల్పించుకొని చెప్పడం లేదు. అండ్ ఇక్కడ వీడియోలో చూపెడుతుంది కూడా మీరు క్లియర్గా అయితే అన్నీ అబ్జర్వ్ అయితే చేయండి. సో గత ప్రభుత్వం చెప్పింది అది, ఇప్పటి ప్రభుత్వం చెప్తుంది ఏంటి అని అంటే, ఇక్కడ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ తీసుకురావడం, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం అనేది చాలా ఎక్కువ టైం ప్రాసెస్ అయితే అవుతుంది అండ్ చాలా ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది అండ్ భూసేకరణ కూడా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ కూడా ఎక్కువగా అయితే టైం అయితే పడుతుంది. కాబట్టి రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడానికి మాత్రమే మేమైతే సముఖంగా అయితే ఉన్నామని చెప్పి ఇప్పటి ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందని అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. సో చాలా ప్లేసెస్లో ఆర్టికల్స్ రాయడం జరిగింది, బ్లాగ్స్ రాయడం జరిగింది అండ్ కొన్ని న్యూస్ కూడా రావడం జరిగింది. కాకపోతే ఈ న్యూస్ అయితే మీకు అందరికీ ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. మన ఛానల్ ద్వారా అందరికీ తెలియాలని చెప్పి ఇది చెప్పడం జరుగుతుంది. సో సిరిసిల్ల వరకు ఇప్పుడు స్టేషన్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఇది మన అందరికీ తెలిసిందే. ఇంకా ట్రాక్ వర్క్స్ అండ్ అక్కడ నుండి ఇటు బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరగాల్సి ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు 302 కోట్లు కేవలం బ్రిడ్జికి మాత్రమే ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి కొందరు అంటున్నారు. అండ్ కట్టాల్సిందే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అని మరికొంతమంది అయితే అంటున్నారు. కాకపోతే ఇక్కడ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కోసం చూసుకుంటే ఈ రైల్వే లైన్ చాలా డిలే అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో అందుకనే ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్స్ అయితే జరుగుతున్నాయి, మిడ్మానేర్లో వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కాకపోతే ఈ వర్క్స్ కేవలం రైల్వే బ్రిడ్జ్ వర్క్స్గా మాత్రమే జరుగుతున్నాయని చెప్పి క్లియర్గా అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. సో ఎందుకనంటే మీరు కంప్లీట్ అయిన తర్వాత కూడా చూసుకోండి. సో మెయిన్గా అయితే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అయితే రాదు, దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే. కేవలం రైల్వే బ్రిడ్జ్ వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయి. సో దీని గురించి మనం ఎవరైనా కూడా క్లారిటీగా కన్ఫర్మ్గా అయితే చెప్పలేరు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ రైల్వే బ్రిడ్జ్కి సంబంధించి ఎక్కడ కూడా అఫీషియల్గా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ రాబోతుందా లేకపోతే కేవలం రైల్వే బ్రిడ్జే రాబోతుందా అని అయితే ఎక్కడ కూడా చెప్పట్లేదు. కానీ ఇది కంప్లీట్ అయిన తర్వాత అందరికీ తెలుస్తుంది. సో ఇక్కడ నాంపల్లికి దగ్గరలో ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు సిరిసిల్ల నుంచి వేములవాడకి రైల్వే స్టేషన్ రావాలి అని అంటే ఖచ్చితంగా చాలా ఇయర్స్ టైం అయితే పడుతుంది. ఈ మిడ్మానేరు పైన ఉన్న బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ కంప్లీట్ అవుతేనే ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ వేములవాడకి స్టేషన్ ఎక్కడ రాబోతుంది అని చెప్పి మనం ఒక వీడియో చేయడం జరిగింది. అది మీరు ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాము, అక్కడ నుంచి చూడండి, లేకపోతే ఛానల్లోకి వెళ్ళి మరి చూడండి. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఇది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ వస్తే బాగుంటుందా, కేవలం రైల్వే బ్రిడ్జ్ వస్తేనే బాగుంటుందా అనేది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇక్కడ న్యూస్ అయితే ప్రస్తుతానికైతే మీకు ఒక విషయం చెప్పేది ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మానేరు నదిపై రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. ఈ విషయంపై గత మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి త్వరగా నిధులు విడుదల చేయాలి విజ్ఞప్తి చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ పొడవుతో కేవలం రైలు వంతెన మాత్రమే నిర్మించేందుకు
మొగ్గు చూపిస్తున్నట్టుగా సమాచారం తెలిసిందంట. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది.